Good morning viewers. I hope you are all doing well. We are back with a new notification. అదేంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక ఎంటీఎస్ అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు ఒక హవాల్దార్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే హవాల్దార్కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్లో 3603 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. కానీ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంకా నోటిఫై చేయలేదండి. బట్ ఇవి ఎప్పుడు కూడా థౌజండ్స్లోనే ఉంటాయండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 2,000 to 3,000 వేకెన్సీస్ ఇన్ ఎంటీఎస్ ఆల్సో. దీస్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు యాజ్ ఆన్ 30th April 2022 వరకు మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలండి. మెట్రికులేషన్ కానివ్వండి ఆర్ ఈక్వలెంట్ యాజ్ రికగ్నైజ్డ్ బై బోర్డ్, ఇది ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా కానీ పాస్ అయి ఉండాలండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఉందండి. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1st January 2022 ఏంటంటే ఫర్ ఎంటీఎస్ పోస్ట్ సంబంధించి 18 నుంచి 25 years మధ్యలో ఉండాలండి. అలాగే హవాల్దార్ పోస్టులకు సంబంధించి 18 to 27 years వరకు ఉంటే సరిపోతుంది. ఎంటీఎస్కి 25 years ఏనండి, కానీ హవాల్దార్ వాళ్ళకి మాత్రం 2 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 27 years వరకు ఉంటే సరిపోతుంది. ఇది సిబిఐసి హవాల్దార్ ఇన్ సిబిఐసి పోస్టులకు అండి. అలాగే కొన్ని పోస్టులకు ఎంటీఎస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించినంత వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. దట్ ఈస్ 18 to 25 అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయి ఉంటే 18 నుంచి 30 years వరకు అతను ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. అది ఎంటీఎస్ వాళ్ళకు. ఒకవేళ అది హవాల్దార్ పోస్ట్ అయితే 27+5 అండి, 32 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయి ఉంటారు. ఒకవేళ ఓబీసీకి వాళ్ళకి అయితే 3 years. అండ్ పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండి వాళ్ళు పర్సన్ విత్ డిజబిలిటీస్లో ఉన్నట్టయితే 10 years. అలాగే పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకు 3 years ఎక్స్టెన్షన్ ఉందండి. 3 years ఎక్స్ట్రా అంటే 25+3 28 years వరకు, లేకపోతే 27+3 30 years వరకు. హవాల్దార్ పోస్ట్ సంబంధించి 30 years వరకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి మీకు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఆఫ్లైన్ టెస్ట్ కాదండి, ఆన్లైన్ టెస్ట్. కంప్యూటర్ మోడ్ మీద ఎగ్జామ్ పెడతారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన కంప్యూటర్స్ ఇచ్చి మనకు ఎగ్జామ్ రాయమంటారండి. దాంట్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది, బబ్లింగ్ కూడా దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 1 అండి సిబిటి ఫర్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే పేపర్ 2లో డిస్క్రిప్టివ్ ఉంటుందండి. దాని తర్వాత ఈ రెండు పరీక్షల్లో పాస్ అయ్యి మెరిట్లో పాస్ అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫర్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ నిర్వహిస్తారు. పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. ఈ మూడిట్లో మెరిట్లో పాస్ అయిన వాళ్ళని 1:2 కానీ 1:3 కానీ పిలిచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎంటీఎస్కి సంబంధించి ఏముంటుంది అనేది ఇది. జనరల్ ఇంగ్లీష్ 25 questions ఉంటాయండి ఫర్ 25 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 ఉంటాయండి, 25 questions అండ్ 25 marks. దాని తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఫర్ 25 marks అండ్ 25 questions ఉంటాయండి. దాని తర్వాత జీకే ఉంటుందండి, జనరల్ అవేర్నెస్ ఫర్ 25 marks అండ్ 25 questions. జనరల్ అవేర్నెస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఒక్కొక్క ఆన్సర్ తప్పుడు సమాధానానికి 1/4 mark అంటే 0.25 marks కట్ చేయడం జరుగుతుందండి. సో జాగ్రత్తగా ఉండండి. దిస్ టోటల్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 90 minutes ఉంటుందండి. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు స్క్రైబ్ అలౌడ్ ఉంటుంది, వాళ్ళకు 120 minutes ఉంటుందండి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు టైమింగ్స్. పేపర్ 1 జరిగిన తర్వాత మన హవాల్దార్ వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. ఎంటీఎస్ వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా పేపర్ 2 ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ పేపర్. ఇందులో ఒక షార్ట్ ఎస్సే అడుగుతాడు అండ్ ఒక లెటర్ రైటింగ్.
ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు, మన రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకోవచ్చు అండి. ఒక ఎస్సే అడుగుతాడు మరియు ఇంకొక లెటర్ రైటింగ్ అడుగుతాడు. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 50 మార్క్స్. ఈ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ ఫర్ 50 మార్క్స్. ఎస్ఏ 25 మార్క్స్కి, లెటర్ రైటింగ్ 25 మార్క్స్ కండి. క్వశ్చన్స్ చాలా ఈజీ లెవెల్లో ఉంటాయి. జనరల్ టాపిక్స్ మీదనే అడుగుతాడు. ఎవరికో ఒక మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయమనో, లేకపోతే మీ టీచర్కి లెటర్ రాయమనో, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ అండర్స్టాండింగ్ గురించి అడుగుతాడండి. అండ్ టైం డ్యూరేషన్ ఈజ్ 45 minutes ఫర్ 60 minutes ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకు 60 minutes ఇవ్వడం జరుగుతుందండి. వేరే వాళ్ళకు మాత్రం 45 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ చేసి తీరాలి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దిస్ ఈస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ పోస్ట్కి ఇన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్లో ఉన్న పోస్ట్లకు హవాల్దార్ పోస్ట్కి అప్లై చేస్తున్న వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. దానికి సంబంధించి వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో మేల్స్ 1600 మీటర్స్ని 15 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ ఏమో 1 kilometer వాకింగ్ ఇన్ 20 minutesలో కంప్లీట్ చేయాలంటుందండి. వాకింగ్ తర్వాత సైక్లింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. మెన్స్ ఏమో 8 kilometers ఆఫ్ సైక్లింగ్ ఇన్ 30 minutes. 8 kilometers ఆఫ్ సైక్లింగ్ ఇన్ 30 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ మాత్రం 3 kilometers సైక్లింగ్ చేస్తే సరిపోతుంది. అది కూడా 25 minutesలో చేస్తే సరిపోతుందండి. సో మెన్కి ఫీమేల్కి సైక్లింగ్లోను వాకింగ్లోనూ చాలా తేడా ఉందండి. ఫీమేల్స్కి సంబంధించి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ప్లీజ్ ట్రై టు రైట్ దిస్ ఎగ్జామ్. మీకు ఈజీగా ఉంటుందండి క్లియర్ చేయడానికి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ద మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఆర్ యాజ్ ఫాలోస్. మేల్కి సంబంధించినంత వరకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, మినిమం ఫిజికల్ స్టాండర్డ్, దట్ ఈస్ హైట్ ఇంత ఉండాలి, వెయిట్ ఇంత ఉండాలి, ఇలాంటివి చూస్తారు కదా. దీంట్లో హైట్ 157.5 centimeters ఉండాలండి. రిలాక్సేషన్ కూడా ఉందండి 5 centimeters ఫర్ సమ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, గర్వాలీస్, అస్సామీస్, గోర్ఖాస్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు 152.5 centimeters ఉంటే సరిపోతుందండి. మిగిలిన ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళు 157.5 centimeters ఉండి తీరాలి. ఇది మగవాళ్ళకు సంబంధించినంత వరకు మేల్ కండి. ఫీమేల్కి 152 centimeters అండి. 152 centimeters ఫర్ ఆల్ అదర్స్. ఎస్టీకి మాత్రం 2.5 centimeters తక్కువ అండి. అంటే 152లోకి వెళ్ళి 2.5 తీసేస్తే 149.5 centimeters ఉండాలండి. వేరే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రం 152.5 centimeters ఫీమేల్ ఉండి తీరాలి. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్, చెస్ట్ ఏమో 76 centimeters ఉండాలండి ఎక్స్పాండ్ చేయకముందు. తర్వాత మినిమంగా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 centimeters పెరగాలి. వాళ్ళు ఇలా పెట్టి ఎక్స్పాండ్ చేయమంటారు అండి, గాలి తీసుకొని ఎక్స్పాండ్ చేయమంటారు. వీళ్ళు పెంచినప్పుడు 5 centimeters ఖచ్చితంగా ఇంక్రీజ్ కావాలండి. అదే ఫీమేల్కి సంబంధించి మాత్రము వెయిట్ మాత్రమే చూస్తారండి. 48 kgs ఉంటే సరిపోతుంది. కానీ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన క్యాండిడేట్స్కి 2 kgs వెయిట్ కూడా రిలాక్సేషన్ ఉంటుందండి. దట్ ఈస్ 46 kgs ఉంటే సరిపోతుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయండి. ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి తీరాలి. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరికి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రాక మెరిట్ లిస్ట్ తీయడం కుదరకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెడతారండి. అంతేగాని 30% అన్రిజర్వ్డ్లో 30% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఎవరు అంతకన్నా ఎక్కువ లేరు కదా అని చెప్పి జాబ్స్ ఇవ్వడం జరగదండి. మినిమంగా 30% ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అదే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25% ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ దట్ ఈస్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి 20% ఆఫ్ మార్క్స్ మినిమంగా రావాలండి. అండ్ 100కి 20 మార్క్స్, 100కి 25 మార్క్స్, 100కి 30 మార్క్స్ అండి. ఇవి మినిమం మార్క్స్. ఈ మినిమం మార్క్స్ వస్తేనే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 2. డిస్క్రిప్టివ్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయండి. దట్ ఈస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 40% అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 35% అండి. దట్ ఈస్ 50%కి 50 మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి 40% రావాలండి. అలాగే ఈ 50 మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి వేరే వాళ్ళందరికీ దట్ ఈస్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ రావాల్సి ఉంటుందండి.
as the vacancies for MTS are in two age groups, that is 18 to 25 years and 18 to 27 years. The commission may fix separate age group wise, category wise and state wise, UT wise cutoffs. ఈ కటాఫ్స్ అనేది ఏ స్టేట్కి తగ్గట్టు ఆ స్టేటు, ఏ క్యాస్ట్కి తగ్గట్టు ఆ క్యాస్ట్, ఇలా సపరేట్ కటాఫ్స్ ఉంటాయండి. ఆ కటాఫ్స్కి తగ్గట్టే వీళ్ళని నెక్స్ట్ ఫేజ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్, candidates will be shortlisted in the ratio of 1:6 for appearing in PET by PST and paper 2. హవాల్దార్ పోస్టులకు సంబంధించినంత వరకు 1:6 ఒక్క పోస్టుకు, మొత్తం 3603 పోస్టులు ఉన్నాయి ఇందాక చెప్పాను కదా, అలా ఒక్క పోస్టుకు 6గురిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి కానివ్వండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి కానివ్వండి, లేకపోతే పేపర్ 2 అయినా డిస్క్రిప్టివ్ టెస్ట్కి కానివ్వండి తీసుకోవడం జరుగుతుందండి. The candidates who fail to qualify PET or PST will not be considered for the post of Havaldar. However, if any such candidate is also shortlisted for the post of MTS, his candidates will remain valid. ఒకవేళ ఎవరైనా హవాల్దార్ పోస్టుకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో కానీ ఫెయిల్ అవుతే వాళ్ళని ఆ పోస్టుకు కన్సిడర్ చేయడం జరగదండి. కానీ ఎంటీఎస్కి మీరు ఒకవేళ క్వాలిఫై అయి ఉంటే దానికి మాత్రం మీరు ఎలిజిబుల్గానే ఉంటారు. మీరు పేపర్ టూ దట్ ఈస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ రాసుకోవచ్చండి. ఫైనల్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ based on the performance in paper 1 and scoring the cutoff marks in paper 2, candidates will be shortlisted for appearing in document verification. దీనికి సంబంధించి పేపర్ 1లో వచ్చిన మార్క్సే కట్ ఆఫ్కి చూసుకుంటారండి. పేపర్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇందులో ఈ రెండిట్లో క్లియర్ చేసిన వాళ్ళని ఫైనల్ సెలెక్షన్స్కి తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ పోస్టుకు సంబంధించినంత వరకు పర్ఫార్మెన్స్ ఇన్ పేపర్ 1 అండ్ క్వాలిఫైయింగ్ ఇన్ పీఈటీ బై పిఎస్టీ అండ్ స్కోరింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ పేపర్ 2 క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ ఇన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరిని పిలుస్తారంటే మెరిట్ లిస్ట్ పేపర్ 1 నుంచి తీసుకుంటారండి. అలాగే పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2కి సంబంధించి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయాలండి. వీళ్ళను మాత్రమే హవాల్దార్ ఎగ్జామ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. అండ్ అందులో నుంచి మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలెక్షన్స్కి తీసుకోవడం జరుగుతుందండి. ఫర్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్స్, మనము ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా దానికి సంబంధించి ఫీజు కట్టాలన్నా ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంటుందండి, ssc.nic.in. ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయ్యి అక్కడే ఈ పేమెంట్స్ కానివ్వండి అప్లికేషన్స్ కానీ చేసుకోవాలండి. సో దిస్ వెబ్సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్లోనే మనం మెరిట్ లిస్ట్ చూసుకోవడం కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అని చూసుకోవడం కానీ ఈ వెబ్సైట్లోనే చేయాలండి. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 11 PM on 30th April. 30th April 2022 వరకు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండి. బట్ లాస్ట్ డేట్ వరకు చూడకండి. లాస్ట్ డే రోజు చాలామంది అప్లై చేయడానికి ప్రయత్నిస్తారు, సర్వర్ ప్రాబ్లం అవుతుందండి, మళ్ళీ నోటిఫికేషన్ మిస్ అయిపోతారు. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి ఇందులో. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అది కూడా ఇంకొక 2 days తర్వాత ఉంటుందండి. 2nd May 11 PM వరకు. దీనికి కూడా లాస్ట్ మినిట్ వరకు చూడకండి. ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ రోజే అప్లికేషన్తో పాటు పేమెంట్ కూడా చేసేయండి. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ దట్ ఈస్ 3rd May 11 PM వరకు ఆఫ్లైన్ చలాన్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద బ్యాంక్ దట్ ఈస్ 4th May అండి. 4th May 2022 వరకు దిస్ పేమెంట్స్ త్రూ చలాన్ ఈస్ can be done. Dates of windows for application form correction and online payment correction charges. మనము ఒకవేళ ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసి దాని తర్వాత చూసుకున్నట్టయితే వీటిని మళ్ళీ కరెక్షన్ చేయాలనుకుంటే దానికి కొన్ని ఛార్జెస్ ఉంటాయండి. అండ్ దానికి ఒక డేట్ కూడా ఉంది, దట్ ఈస్ 5th May నుంచి 9th May వరకు ఈ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజ్ చాలా మినిమం ఉంటుందండి. అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 100 rupees అండ్ దీనికి ఫీ ఎగ్జామ్షన్ కూడా ఉందండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్కి ఫీ ఎగ్జామ్షన్ ఉందండి. వాళ్ళు ఈ 100 rupees కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే కడుతున్నారో దట్ ఈస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చలాన్ రెండు పద్ధతుల ద్వారా కట్టచ్చండి. ఆన్లైన్లో మన ఎస్బీఐ కానివ్వండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ, మన గూగుల్ పే, ఇలాంటి వాట్సాప్ పే
ఇలాంటి వాడి కట్టచ్చు, లేకపోతే ఏదైనా బ్యాంక్ చలాన్ త్రూ కూడా కట్టచ్చండి. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ టైప్ ఆఫ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. కరెక్టింగ్ బై మాడిఫైయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఛార్జెస్. మనము ఏమైనా మిస్టేక్స్ చేసినట్టు ఉంటే 3rd మే నుంచి 5th మే నుంచి 9th మే వరకు కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. బట్ దానికి కొన్ని ఛార్జెస్ అప్లై ఉంటాయండి, ఛార్జెస్ అప్లై అవుతాయి. కరెక్షన్ ఛార్జెస్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం మొదటిసారి ఆ ఛార్జెస్ని ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు 200 రూపీస్ కట్టాలండి. ఒకవేళ మనం అప్పటికి కూడా ఇంకా మిస్టేక్ చేసి ఉండి మళ్ళీ రెండోసారి కూడా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ పెనాల్టీ లాగా కట్టాల్సి ఉంటుందండి. కానీ మూడోసారి మాత్రం మనకు ఆ చాయిస్ ఇవ్వరు. ది కరెక్షన్ ఛార్జెస్ విల్ బీ అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ కేటగిరీ. సో బీ కాషియస్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఈ కరెక్షన్ ఛార్జెస్ అనేవి ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ మాత్రమే కాదండి, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా అన్ని కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు ఈ కరెక్షన్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి. సో మనం అక్కడి వరకు తెచ్చుకోకుండా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేస్తే సరిపోతుందండి. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ పేపర్ 1. ఎంటీఎస్కి కానివ్వండి, హవాల్దార్కి కానివ్వండి, పేపర్ 1 ఎగ్జామ్ ఉంది కదా, ఇది జూలై 2022లో ఉందండి. అదే డేట్స్ ఆఫ్ పేపర్ 2 ఎగ్జామినేషన్, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ పేపర్, ఇది ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారు అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఒకసారి వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత మేము మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా మళ్ళీ అప్డేట్స్ అందిస్తామండి. ఇదండి ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. ఫర్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.